కర్నూలు జిల్లా ఆలమూరు గ్రామానికి చెందినటువంటి వెంకటరమణ ఇక్కడ హైదరాబాద్లో ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు. అయితే అదేవిధంగా ఓ బార్బర్ షాప్లో పనిచేస్తున్నటువంటి గణేష్ అదేవిధంగా వెంకటరమణ ఇద్దరు కలిసి ఇక్కడ ఎస్ఆర్ నగర్లో ఓ ప్రైవేట్ హాస్టల్లో అయితే ఇద్దరు ఒకే రూమ్లో ఉంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే రోజు కూడా గణేష్ రోజు తను ఇబ్బంది పెడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే రోజు కూడా మందు తాగేవాడు, అర్ధరాత్రుల్లో నిద్రపోనివ్వకుండా చాలా ఇబ్బందులకు గురి చేసేవాడు అన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తూ ఉన్నారు. అయితే రోజు వాళ్ళిద్దరి మధ్య ఎవరైతే వెంకటరమణ అదేవిధంగా గణేష్ ఉన్నారో వాళ్ళిద్దరి మధ్య కూడా రోజు మాట పెరిగి చాలా దూరం అయితే వచ్చింది. మరి అదేవిధంగా ఎన్నిసార్లు వెంకటరమణ గణేష్కి వార్నింగ్ ఇచ్చి నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేశారు. అయినప్పటికీ కూడా గణేష్ అస్సలు వినిపించుకోకుండా రోజు అర్ధరాత్రులు మందు తాగుతూ అసభ్యకరంగా బిహేవ్ చేయడము, అదేవిధంగా మాట అనడము, ఇట్లా రోజు కూడా వాళ్ళిద్దరి మధ్య సంఘర్షణ జరిగేది. అదేవిధంగా గొడవలు కూడా జరిగేవన్నట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి బాయ్స్ హాస్టల్లో ఉంటున్నటువంటి కొంతమంది బాయ్స్ కూడా చెప్పడం అయితే జరిగింది. మరి అట్లా అదేవిధంగా మొన్న రాత్రి అయితే పెద్ద ఘర్షణకైతే ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. వాగ్వాదానికి ఇద్దరు గురయ్యారు. అదేవిధంగా రోజు తాగినట్టే గణేష్ మొన్న కూడా మందు తాగడం అయితే చేశారు. కానీ అట్లా కరెక్ట్ కాదు, పద్ధతి కాదు. నేను ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నాను, రోజు ఇట్లా మందు తాగుతూ నాకు నిద్ర లేకుండా చేయడం, అదేవిధంగా నన్ను ఇబ్బందికి గురి చేయడం ఇది ఏమాత్రం కరెక్ట్ కాదంటూ కూడా వెంకటరమణ గణేష్కి చెప్పడం అయితే జరిగింది. అయినా గణేష్ వినిపించుకోకుండా తన మీద చాలా కోపంతో తను ఏదైతే బార్బర్ షాప్లో పనిచేస్తున్నాడో ఆ బార్బర్ షాప్లో ఏవైతే తను ఉపయోగించేటువంటి సీజర్స్ కావచ్చు, కత్తులు కావచ్చు, అవన్నీ కూడా తీసుకొని దాంతో దారుణంగా తన్ని అయితే వెంకటరమణని హత్య అయితే చేశాడు. మరి మొత్తానికి తన గ్రామానికి అయితే తీసుకెళ్లడం కూడా జరిగింది. ప్రస్తుతం మనం ఇదే బాయ్స్ హాస్టల్లో అయితే ఉన్నాము, హనుమ బాయ్స్ హాస్టల్లో. మరి ఇక్కడ చాలామంది బాయ్స్ అయితే ఉన్నారు. మరి అసలు ఏం జరిగింది, వాళ్ళిద్దరూ నార్మల్గా ఇంతకుముందు నుంచే పరిచయం ఉన్నటువంటి వ్యక్తులా, లేదంటే వాళ్ళిద్దరూ ఒకటే రూమ్లో ఉంటున్నారు కాబట్టి అక్కడే వాళ్ళకి మన పరిచయం ఏర్పడిందా, అక్కడి నుంచి ఇదంతా కూడా జరిగింది. అంటే ఒక్క రూమ్లో ఇద్దరి మధ్య వాగ్వాదం ఈరోజు ఒక నిండు ప్రాణం అయితే తీసింది. మరి ప్రస్తుతం గణేష్ని పోలీసుల ఆధ్వర్యంలో అయితే ఉన్నారు. తను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఇంకా ఇక్కడ రూమ్లో అంతా కూడా క్లీనింగ్ అయితే జరుగుతుంది. ఇంకా ఇక్కడ ఓనర్స్ కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడానికి కూడా కొంత భయపడుతున్నారు. మరి మేము ఓనర్స్ కామంటూనే చెప్తూ ఉన్నారు. మరి అసలు ఏం జరిగింది ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి. ఏం జరిగిందో చెప్పు బ్రో. జరిగింది ఏంటో చెప్పండి, ప్రాబ్లం ఏమి ఉండదు మీకు. మేము మీడియా అండి, మనమైతే ఏదైతే మర్డర్ జరిగిందో ఆ రూమ్కి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాము. ఇక్కడ అంతా కూడా క్లీన్ చేస్తున్నారు. అంటే బ్లడ్ కూడా వస్తుంది, అంతా ఇక్కడ స్మెల్ కూడా వస్తుంది, దారుణమైనటువంటి స్మెల్ అయితే వస్తుంది ఇక్కడ. ఎందుకంటే మనకి పైకి రండి, క్లీన్ చేపిస్తున్నారు లోపల, చూపియండి. సో ఇక్కడే ఓనర్స్ అయితే ఉంటారు, కానీ మేము ఓనర్స్ కాదు, మమ్మల్ని ఈరోజే పిలిపించారు, అసలు మాకేం తెలీదు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. వాళ్ళు అసలు కెమెరా ముందు నుంచే పారిపోయేటువంటి ప్రయత్నం కూడా చేశారు ఇందాక. మనకు అసలు ఎవరు రెస్పాండ్ అవ్వడం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ దారుణంగా స్మెల్ అయితే విపరీతంగా వస్తుంది. సో మర్డర్ అయితే మొత్తానికి ఇక్కడే జరిగింది. సో లోపల డోర్స్ లాక్ చేసుకొని లోపల క్లీనింగ్ చేస్తూ ఉన్నారు. చూసారు కదా, అక్కడంతా బ్లడ్స్ కూడా శాంపిల్స్ కూడా ఉన్నాయి, అందుకే స్మెల్ వస్తుంది. అసలు హాస్టల్స్లలో ఇద్దరి మధ్య ఘర్షణ జరగడము, అదేవిధంగా ఒక ప్రాణం తీసుకోవడం అనేది నిజంగా అసలు మనం ఫస్ట్ టైం ఇది వింటున్నాము. ఎందుకంటే హాస్టల్స్లో ఇక్కడ జాబులు చేసే వాళ్ళు కావచ్చు, చదువుకునే వాళ్ళు కావచ్చు, హాస్టల్లో ఉండాల్సిందే. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటారు. ముఖ్యంగా హైదరాబాద్లో హాస్టల్లో ఉండి చదువుకోవడం, ఇలా జీవన విధానం సాగించడం అనేది మనకు న్యాచురల్ థింగ్. కానీ ఇలా అసలు ఇట్లాంటి హత్యలు జరుగుతూ ఉంటే, రోజుకో మర్డర్ మనం చూస్తూనే ఉన్నాము, రోజుకో ఒక కొత్త కోణాల్లో మర్డర్లు, ఇలాంటి హత్యలు అనేది అసలు సింపుల్గా చెప్పాలంటే అసలు ఎవరికి పట్టనట్టుగా అలా సెకండ్లో జరిగిపోతూ ఉన్నాయి. అసలు మనం నార్మల్గా పల్లెటూరులో ఇట్లా చూసుకుంటే కనుక అది అసలు పెద్ద విషయంగా చూస్తారు. బట్ ఇక్కడ హైదరాబాద్లో అదేదో న్యాచురల్ థింగ్ అయిపోయింది. మర్డర్ చేసుకోవడం, చంపుకోవడం అనేది అసలు ఎవరికి పట్టనటువంటి పరిస్థితి. బట్ ఇక్కడ కూడా అలానే జరుగుతూ ఉన్నాయి. రోజు మనం ఎన్నో చూస్తూ ఉన్నాం ఇలాంటి క్రైమ్ కేసెస్. ఎవరో ఏదో అన్నారని అసలు ఒకళ్ళ ప్రాణము ఎంత తేలిగ్గా తీసేస్తున్నారు ఈ రోజుల్లో. దాని గురించి అట్లీస్ట్ ఏం జరిగిందని చెప్పడానికి, మాట్లాడడానికి కూడా మనకి ఈరోజు ముందుకొచ్చి ఎవరు కూడా సహకరించినటువంటి పరిస్థితి కనబడుతుంది.
సో మొత్తానికి ఇది జరిగి కూడా ఈ రోజుకి 2 రోజులు అవుతుంది. అందుకే పైన ఇంకా అంతా కూడా క్లీనింగ్ అయితే జరుగుతుంది. ఎవరైతే బార్బర్ గణేష్ ఉన్నారో తనైతే పోలీసులు తన ఆధీనంలోకి తీసుకొని అయితే తన్ని శిక్షించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తానికి అరెస్ట్ చేశారు. కానీ ఇక్కడ ఇట్లా రోజు జరుగుతూ ఉంటే ఈవెన్ గర్ల్స్ హాస్టల్లో కావచ్చు, బాయ్స్ హాస్టల్లో కావచ్చు ఇంకా వేరే వాళ్ళు ఉండడానికి కూడా భయపడుతూ కూడా ఉంటారు. ఎందుకంటే ఇట్లా మర్డర్లు జరిగితే ప్రాణం పోయేటువంటి పరిస్థితి వచ్చిందంటే రేపు ఇంకెవరి ప్రాణం పోతుందో ఇట్లాంటివి ఎన్ని జరగవచ్చు. ఒకరి నుంచి ఒకరు ఇలాంటివి తప్పుడు మార్గాల్లో వెళ్తూనే ఉంటారు. మంచి అయినా చెడైనా మనం చూస్తున్నాం కదా. ఒక్కళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారంటే అక్కడి నుంచి ఇంకా వెళ్తూనే ఉంటారు. మరి ఇలాంటివి ఆపాలంటే నిజంగా కఠిన చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద. అదేవిధంగా ఇట్లాంటివి మళ్ళీ ముందు జరగకుండా కూడా చూసేటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది. ఒకసారి హలో బ్రో, ఒకసారి బయటికి రండి. బయట నిల్చొని ఒక అమ్మాయి అరుస్తూ ఉంది. దట్టు మీడియా అంటే మీరు అట్లా డోర్లు పెట్టేసుకొని వెళ్ళు, కరెక్టేనా? ఏమన్నారు నిన్న? మిమ్మల్ని ఏమైనా అన్నారా? హలో ఎక్స్క్యూజ్ మీ, ఇట్లా పద్ధతేనా డోర్లు పెట్టేస్తే? ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా మేము. వాళ్ళని పిలు. హలో ఎక్స్క్యూజ్ మీ, ఎవరైనా ఉన్నారా? ఏంటండి ఇట్లా అరుస్తుంటే డోర్లు పెట్టేసుకుంటున్నారు? నేను అరుస్తూ ఉంటాను. ఒకసారి పిలు. అన్ని డోర్లు నాక్ చేసుకున్నారు. ఒకసారి పిలు. ఎవరైనా ఉన్నారా? బయటికి రండి ఒకసారి. చూస్తున్నారు కదా అసలు మనం ఎంత పిలిచి అరిచి గీపెట్టినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళైతే కొంత భయపడుతున్నారు, భయాందోళనకి అయితే గురయ్యారని అర్థమవుతుంది. సో మనకి ఎటువంటి మనకి ఇక్కడ సమాచారం కూడా ఇవ్వడానికి వాళ్ళు ముందుకు రావనటువంటి పరిస్థితి కనబడిస్తోంది కదా. సో ఇది మొత్తానికి పైన అయితే క్లీనింగ్ జరుగుతూ ఉంది. అక్కడ అసలు ఏదైతే స్మెల్ వస్తుందో అక్కడికి మనం లోపలికి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఉంటున్నారో ఇక్కడ బాయ్స్, వాళ్ళు కూడా మాకేం తెలీదు అన్నట్టుగా కూడా బిహేవ్ చేస్తున్నారు. అంటే నార్మల్గా అది జరిగింది కూడా నైట్, ఎవరు చూసుంటారు అఫ్కోర్స్. కాకపోతే వాళ్ళు ఎంతకాలం నుంచి ఉంటున్నారు, వాళ్ళు ఏమైనా స్నేహితుల, వాళ్ళకి ఎప్పుడు పరిచయం ఏర్పడింది, లేదంటే వాళ్ళు రూమ్లో కలిసి ఉంటున్నారు కాబట్టే వాళ్ళకి ఇద్దరి మధ్య పరిచయం, ఇలాంటి మనం కొన్ని ప్రయత్నాలు తెలుసుకునే ప్రయత్నం చేశాం. బట్ ఎవరు కూడా మనకి సహకరించినటువంటి పరిస్థితి ఈరోజు. కానీ మొత్తానికైతే ఏదో ఊరు నుంచి వచ్చి, కర్నూలు డిస్టిక్ నుంచి వచ్చి, ఏదో పాలమూరు గ్రామం నుంచి ఇక్కడ వచ్చి ఏదో టీచర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నటువంటి వెంకటరమణ మొత్తానికి ఈరోజు హత్యకైతే గురయ్యారు. ఇక్కడ నుంచో బతుకుదెరువు కోసం వచ్చినటువంటి తను ఒక బార్బర్ మందు తాగేటువంటి, మందుకు బానిస అయినటువంటి గణేష్ చేతిలో ఈరోజు హత్యకి గురైనటువంటి పరిస్థితి. సో ఇట్లా కూడా ఇట్లాంటివి జరగకుండా ఉండాలంటే ముందుగా మనము ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చింది కూడా ముఖ్యంగా మందు వల్ల. ఏదైతే తను పొద్దంతా కూడా కష్టం చేసి వచ్చి కొంత రెస్ట్ తీసుకుందామంటే కూడా తను మందు తాగుతూ డిస్టర్బ్ చేయడం, ఇలాంటివి తననే కాదు నార్మల్గా సహజంగా చేస్తూ ఉంటారు ఎవరైనా, ప్రతి రూమ్లో ఇది కామన్. బట్ ఇలాంటివి చేయడం వల్ల ఈరోజు చూసాం కదా ఒక నిండు ప్రాణం పోయింది. ఒక పిల్లలకి చదువు చెప్పేటువంటి గురువు తను ఈరోజు ఒక మందు తాగేటువంటి బానిస చేతిలో కూడా హత్యకి గురైనటువంటి పరిస్థితి. సో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే కూడా ఎవరు మందు విషయంలో గొడవలు కావచ్చు, నార్మల్గా ఇట్లాంటివి ఎంత ఇది తగ్గిస్తే అంత బాగుంటుందని కూడా మనకి ఈరోజు అర్థమవుతుంది. సో ఇక్కడ ఇదే బాయ్స్ హాస్టల్ దగ్గర గల్లీలో ఉన్నటువంటి స్థానికులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు అశోకమ్మ. ఓకే, ఇక్కడ ఇది జరిగి ఈ రోజుకి 2 రోజులు అవుతుంది మర్డరు. ఇక్కడ ఇట్లాంటివి ఏమైనా గతంలో జరిగాయి? అసలు ఇక్కడ ఈ బాయ్స్ హాస్టల్ గురించి మీరేం చెప్తారు? ఇక్కడ ఈ హాస్టల్లో కూడా చాలా జరుగుతున్నాయి. ఈ ఎస్ఆర్నాలో కూడా ఇంతకుముందు ఒకసారి జరిగింది అదే ఇక మళ్ళీ బాపునగర్లో కూడా ఈ మందు కలవడి బాపునగర్లో కూడా మొన్న మర్డర్ జరిగింది. కాకపోతే ఏంటంటే ఈ గంజాయికి డ్రగ్స్కి బాగా అలవాటు పడిపోయింది. గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ చేయాలి సెంటర్లు. గంజాయి అనేది డ్రగ్స్ అనేది చాలా పెరిగిపోయింది, రౌడీజం అనేది. రాత్రి కూడా చిన్న ఇన్సిడెంట్ జరిగిందమ్మా, గంజాయి తాగి పూరలు వచ్చి కొట్టారు పోలీస్ స్టేషన్లో. జస్ట్ ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చేసి వస్తున్నాను నేను. మిమ్మల్ని కాదు, మన దగ్గర ఫ్లెక్స్లు కడతారు ఒక అబ్బాయి. అయితే 3:30కి వచ్చి గంజాయి తాగొచ్చి వచ్చి ముక్కు అంతా వలదింగారు మొత్తం. ప్రజెంట్ ఇప్పుడు నేను ఎస్ఆర్పి పిఎస్కి కంప్లైంట్ కూడా ఇచ్చేస్తున్నాను ఇప్పుడు. ఇగో చూడండి, ఇగో ఇది కెమెరాలో ఎట్లా కొడుతున్నా చూడండి, కెమెరాలో రికార్డ్ అయింది. ఇట్లా చాలా జరుగుతున్నాయి. పోలీస్ అనేది గవర్నమెంట్ అనేది చాలా స్ట్రిక్ట్ చేయాలి. ఇంకోటి రాత్రి పూట కూడా ఇక్కడ అన్ని తెరిచేసి ఉండి పోరగాళ్ళు వచ్చి చాలా ఇది జరుగుతున్నది. షాపులు, టిఫిన్ సెంటర్లు, ఇంకోటి జరిగి కూడా చాలా ఇబ్బందులకు తాగిన వాళ్ళు చాలా ఇబ్బందులకు అవుతుంది. ఇంకోటి లేడీస్ కానీ ఫ్యామిలీస్ పోవాలన్నా కూడా ఈ సత్యం థియేటర్ సర్కిల్లో పోవాలన్నా కూడా ఈ టిఫిన్ సెంటర్ వల్ల చాలా గొడవలు అవుతున్నాయి. ఇంకోటి బాపునగర్ వైన్స్ 24 గంటలు వైన్స్ అమ్ముతున్నాయి. 24 గంటలు, ఒక్క నిమిషం కూడా బంద్ ఉండదు.
బయట ఇన్లీగల్గా అమ్ముతున్నారు. దానికి కూడా ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి జరుగుతున్నది, ఇంకా కూడా బంద్ అవ్వలేదు. ఇప్పుడైనా కొత్త గవర్నమెంట్ వచ్చి గట్టి యాక్షన్ తీసుకోవాలి. ఈ రాత్రి పూట అనేది ప్రతి ఒక్క టీవీ సెంటర్లకు అలవాటు అయిపోయింది. పోరగాళ్ళు తాగుతుండ్రు, వస్తున్నారు, గొడవలు పడుతున్నారు. ఫ్యామిలీస్ వాళ్ళ ఇళ్ళ కాడికి పోవాలన్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇది కంపల్సరీ చాలా సిటీ చేయాల్సి వస్తుంది. రైట్. ఈ హాస్టల్ గురించి ఏదైతే హనుమా బాయ్స్ హాస్టల్ ఉందో ఇక్కడ మర్డర్ జరిగింది. ఇప్పుడు ఏదైతే ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నటువంటి వెంకటరమణ ఈ రోజు ఒక మందుకు బానిస అయినటువంటి బార్బర్ గణేష్ చేతిలో ఈరోజు ఉన్న సమాచారం ప్రకారం ఎవరైతే చనిపోయిందో ఆయన చదువుకున్న పర్సన్, మంచి పర్సన్ అంట. ఆయన మంచి పర్సన్ అంట. వీళ్ళు గత 10 రోజుల నుంచి చెప్తున్నారంట, తాగండ్రా, మంచిగా చదువుకుంటారా అని చెప్తుంటే రోజు ఇదే టార్చర్ అని చెప్పి కింద ఏదైతే షేవింగ్ చేస్తారో ఉంటుందో దాంతో కోసేసాడంటమ్మా. చాలా దారుణం కదా, చాలా దారుణం కాదమ్మా, మరీ ఘోరం పాపము. అంటే ఇక్కడ ఉన్న స్థానికులు కూడా భయపడుతూ ఉంటారు, ఇట్లాంటి వాళ్ళ చేతిలో ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయం. అంతే కదా వీళ్ళు ఎక్కడి నుంచో వస్తారు, చంపేసి వెళ్ళిపోతారు. పోయిన వాళ్ళ ఫ్యామిలీకి బాధ కదా, భయానికి కూడా గురవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మా, ఈ నైట్ ఏదైతే బిజినెస్ చేస్తున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బంద్ చేయాలి. గవర్నమెంట్ ఈ పోలీసులు కూడా నయానో భయానో తీసుకొని లొంగిపోయి వాళ్ళకు పర్మిషన్లు ఇచ్చి 1 గంట దాకా ఓపెన్ చేసి గొడవలు అవుతున్నాయి. రాత్రి ఇక్కడ ఇప్పుడు పబ్లిక్ ఉండరమ్మా, నైట్ 11 తర్వాతనే బయటకు వస్తున్నాయి. ఈ రోజులలో 11 తర్వాత తెల్లని దాకా రోడ్ల మీదనే. ఈ సత్యం థియేటర్ కాడ మీరు ఒకసారి రోడ్ అంటే మీరు కావాలనుకుంటున్నారు రండి, మీరు 12 తర్వాత రండి, 11 తర్వాత రండి. ఎట్లుండో పోవడానికి ఎలా ఇబ్బంది అవుతుంది, 1 గంట దాకా అంత ఇబ్బంది అవుతుంది. ఇది తాగేసి ప్రతి ఒక్కటి మందు తాగి గంజాయి బ్యాచ్. ఇంకోటి ఈ ఏరియాలో గంజాయి చాలా తాగుతుర్రమ్మా, గంజాయి బ్యాచ్ చాలా ఉన్నారు, తాగుతున్నారు. వీళ్ళ పైన యాక్షన్ తీసుకో. మెయిన్ గంజాయి మందుకు అలవాటు అడ్డోళ్ళు మొత్తం ఇలాంటి వాళ్ళే కదా ఈ రోజు మందుకు బానిస అయినటువంటి తన వల్లే ఈ రోజు ఒక స్కూల్ టీచర్ కూడా చాలా బాధాకరం కదా. 10 మంది విద్యార్థులకు చదువు నేర్పించిన మనిషి పర్సన్ చనిపోయాడంటే తప్పు కదమ్మా, బాధాకరం కదమ్మా. ఇది కూడా అబ్బాయి రాత్రి గంజాయి దాగి వచ్చారమ్మా. వీళ్ళు కూడా మీరు ఏమన్నా చేస్తానంటే చెయ్యండి. అబ్బాయి గంజాయి దాగి నంబర్ కూడా ఉంది మన దగ్గర. అబ్బాయి పోరలు ప్రతిరోజు వచ్చి స్టేట్ స్కూల్ ఉంది కదమ్మా, ఆ గల్లీలో వచ్చి గంజాయి తాగుతారు. హాస్టల్ పోరలని అమ్మాయిలను భయపెట్టిస్తుంటారు, వచ్చి ర్యాగింగ్ చేయడం. ఇవి కొట్టారు, ఎట్లా కొడుతున్నారు చూడండి అమ్మ, ఇగో ఎట్లా కొడుతున్నారు చూడండి. కెమెరాలో రికార్డ్ అయింది, సేవ్ అయింది. ఇది ఎట్లా కొడుతున్నారు చూడు. 8 మంది కలిసి ఒక అబ్బాయిని బట్టలు కూడా తీసి కొడుతున్నారు. ఎంత దారుణం అంటే అంత దారుణం. గవర్నమెంట్ సిస్ట్ యాక్షన్ చేయాలమ్మా. ఈ పోలీసులు కూడా నయానో భయానో తీసుకుపోయి లొంగిపోయి పోలీసుల వల్ల వ్యవస్థ దెబ్బతింటుందమ్మా. ఈ పోలీసులు ఇప్పుడు నేను ఉన్నాను అనుకో, నాకు కొంచెం పలుకుబడి ఉంది అనుకో, ఎంతో కొంత తీసుకొని వాళ్ళ దుఃఖం నడిపి బిజినెస్ చేయించుకొని ఇస్తున్నారు. అటు ఎవడైనా సరే, ఎంతటి వాడైనా సరే వాడిని బిజినెస్ అనేది చేయని రాత్రి 10-11 గంటలు క్లోజ్ చేయాలి. రాత్రి ఇచ్చలవిడిగా రాత్రి 1 గంట దాకా నడుపుకుంటుంటే వెళ్ళే వాళ్ళకి పోయే వాళ్ళకి చాలా ఎంత ఇబ్బంది. తెల్లని దాకా రోడ్ల మీద పోరగాలు తిరుగుతూ ఉన్నారు తాగేసి గంజాయి. మెయిన్ ఈ గంజాయి తాగొద్దు బ్యాచ్ని అరగట్టాలి. గల్లీలో గతంలో ఏమన్నా సంఘటనలు ఇలా జరిగాయా? జరిగిందమ్మా, ఇక్కడ హాస్టల్ ఇంతకుముందు కూడా జరిగింది. ఇక్కడ మర్డర్ జరిగింది, తాగేసి మర్డర్. ఇంత గతంలో కూడా 3-4 జరిగినాయి. బాపునగర్లో కూడా తాగేసి గంజాయి బ్యాచ్ ఒక తరుణ్ అనే అబ్బాయిని చంపేశారు. ఐడియా ఉందా మీకు? ఆ అబ్బాయి కూడా అది గంజాయి బ్యాచ్. అది ఆ రౌడీ షీటర్ షరీఫ్ అంటాడు. ఇప్పుడు ఈ రోజు కొట్టిన పోరలు కూడా షరీఫ్ ఖాన్ మనుషులే, రౌడీ షీటర్ పోరలు వీళ్ళు కూడా. సుండల పైన యాక్షన్ తీసుకోవాలి. బార్బర్ షాప్ ఈయన గణేష్ ఎవరైతే మర్డర్ చేశాడో రవి గణేష్ అనేది ఇక్కడ ఒకటి ఉందమ్మా, 3-4 ఉన్నాయి ఏరియాలో. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేస్తే ఫైదా ఏముందమ్మా? ఓనర్ని అరెస్ట్ చేస్తే ఏముంది? వాళ్ళ పని కోసం ఉపాధ్యాయ ఇచ్చిండు, ఆయన పని చేసుకొని బతుకమని చెప్పి ఇచ్చిండు. కానీ ఆయన అరెస్ట్ చేస్తే ఫైదా లేదు కదా, ఆయన అరెస్ట్ చేసి ఫైదా లేదు కదా. ఎవడైతే ఈ నా కొడుకులు కోసారో ఆ కొడుకును ఉరిదీయాలి ఫస్ట్. అలాంటి ఒకరిని నడి బహిరంగ ఉరిదీస్తే అట్లా. మరి బాయ్స్ హాస్టల్లో గతంలో కూడా జరిగినాయి, చాలా జరుగుతున్నాయి ఇట్లాంటి సంఘటనలు అంటున్నారు కదా. మరి ఓనర్స్ దీని గురించి ఏమైనా మాట్లాడడం, చర్యలు తీసుకోవడం ఇట్లా ఏం జరగట్లేదా? అంటే మందు తాగొద్దు ఇట్లాంటి కొన్ని రూల్స్ అనేది పెడతారు కదా, స్ట్రిక్ట్ రూల్స్, అలాంటి ఏం లేవా ఇక్కడ? ఫస్ట్ స్టార్టింగ్ అబ్బాయి అలవాట్లేదు, ఏం లేదు. నేను మా మంచిగా నేను జాయిన్ అవుతారు. 4 రోజులు ఆందాడవే ఎక్కడమ్మా, కొన్ని కెమెరాలు పనిచేస్తాయి, కొన్ని పని చేయాయి. ఈ వచ్చిన వాళ్ళ డీటెయిల్స్ చక్కగా ఉండయి, అంత ఫేక్ ఐడీలు పెట్టుకుంటే అంత దొంగ. ఈ హాస్టల్లో ఫస్ట్ స్ట్రిక్ట్ చేయాలి. ఫస్ట్ హాస్టల్లో ఉండే వాళ్ళను ఒక 10 రోజుల నుంచి తాగుతున్నాడు అంటే మరి హాస్టల్ ఓనర్ కన్నా కంప్లైంట్ చేసి ఆయన నన్ను యాక్షన్ తీసుకొచ్చి వచ్చు కదా. ఆయన
ఆయనకన్నా చెప్తానన్నా ఏదన్నా యాక్షన్. ఈరోజు ఒక ప్రొఫెసర్ చనిపోయేది కూడా కాకుండా కదా అది. థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు మాట్లాడినందుకు. ఇది చూడండి అమ్మ, అదే బ్యాచ్. ఒకవేళ మీరు చూడండి, ఇది గంజాయి బ్యాచ్. ఇది ఈ పోరలు తాగి ఉన్నారు, తాగేసి పోరని ఒకటి కంప్లైంట్ ఇచ్చేసి వచ్చాను. ఇక చూడండి ఎట్లా కొడుతున్నారు, 8 మంది కలిసి. విన్నారు కదా, ఇక్కడ ముఖ్యంగా ఎస్ఆర్ నగర్ లో చూసుకుంటే ఇక్కడ అన్ని బాయ్స్ హాస్టల్సే ఉన్నాయి చుట్టుపక్కల అన్నీ కూడా. సో ఇక్కడ అర్ధరాత్రి 11 అయిందంటే చాలు అందరు రోడ్ల మీదకి వచ్చేసి విచ్చలవిడిగా తాగేసి అమ్మాయిలను కూడా అంటే ర్యాగింగ్ చేయడము, అదేవిధంగా అమ్మాయిలు బయటకు రావాలంటే కూడా భయపడే పరిస్థితి ఉంది ఇక్కడ, ముఖ్యంగా ఈ ఎస్ఆర్ నగర్ ఈ ప్రాంతంలో అని కూడా చెప్తున్నారు. ఇక్కడ చూసుకుంటే అన్నీ కూడా బాయ్స్ హాస్టల్సే ఉన్నాయి మనకి. మరి ఇట్లాంటి గతంలో కూడా చాలానే జరిగినాయి, అయినా కూడా పోలీసులే కావచ్చు ఎవరు కూడా సీరియస్ యాక్షన్ తీసుకోలేదు. గతంలో కూడా ఇట్లాంటివి చాలా జరిగినప్పటికీ అందరూ కూడా అసలు విచ్చలవిడిగా అంటే ఇష్టం ఉన్నట్టు చేసుకుంటూ కూడా వదిలేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి కొత్త ప్రభుత్వం కూడా ఆలోచించి ఇట్లాంటి అర్ధరాత్రి అయిందంటే ఇట్లాంటి మందు షాపులు కావచ్చు, గంజాయి తాగేటువంటి బ్యాచ్లను కూడా చాలా స్ట్రిక్ట్ రూల్స్ వేసి వీళ్ళ మీద తాగినటువంటి కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే గతంలో కూడా తర్వాత ముందు రోజుల్లో కూడా జరగకుండా ఉంటుందని కూడా చెప్తున్నారు. ఈరోజు ఒక స్కూల్లో పాఠాలు చెప్పేటువంటి వెంకటరమణ టీచర్ ఏదైతే బార్బర్లో పనిచేసినటువంటి గణేష్ ఉన్నారో మందుకు బానిస అయినటువంటి తన చేతిలో ఈరోజు హత్యకి గురయ్యారు. మరి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ముందుగా మందు గంజా ఇలాంటివి అయితే ఖచ్చితంగా ఆపాలి. మరి దీనికి ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి, చర్యలు అయితే గట్టిగా చేపట్టాలంటూ కూడా చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ముఖ్యంగా అందరూ కూడా భయాందోళనకి అయితే గురయ్యారు. ఎందుకంటే ఇలా జరిగినట్టే గతంలో జరిగిన ఇప్పుడు జరిగినాయి, ముందు ఇంకా ఇలాంటివి ఎన్ని చూడాల్సి వస్తాయో అంటూ కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి. మరి ఇవన్నీ కూడా ఇట్లాంటివి హత్యలు కొంతవరకైనా ఆపాలంటే గంజాయి బ్యాచ్ని అదేవిధంగా మందు బ్యాచ్ని కూడా ఖచ్చితంగా ఆపాల్సినటువంటి పరిస్థితి గవర్నమెంట్ పైనే ఉంది. గవర్నమెంట్ ఇలాంటి తగినటువంటి చర్యలు కూడా తీసుకోవాలి. అదేవిధంగా ఇట్లా మందు షాపులు కూడా ఇక్కడ ఎస్ఆర్ నగర్లో ఇక్కడ నియర్ బై ఉన్నటువంటి అందరు కూడా బానిస అవుతున్నారు మందుకి గంజాయికి. ఎందుకంటే మందు షాపులు కూడా 12 తర్వాత కూడా ఓపెన్ పెడుతున్నారు. మరి గతంలో జరిగినట్టే ఇప్పుడు కూడా ఫ్రీగా వదిలేస్తున్నటువంటి పరిస్థితి. సో అందుకు గవర్నమెంటే తగినటువంటి చర్యలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు.